జనసేన పార్టీ నేతల వ్యవహారాలు జనాలకి వెగటు పుట్టించేలా మారుతున్నాయి. కిరణ్ రాయల్ మొదలుకుని జానీ మాస్టర్ వరకు, కోట వినూత మొదలుకుని నిన్న మొన్నటి అరవ శ్రీధర్ ఉదంతం వరకు, ఇలా ఒక్కొక్కరు ఇదేచ్ఛగా చెలరేగిపోతున్నటువంటి వైనమే అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. అధికార భాగస్వామ్య పక్షంగా ఉన్న పార్టీ నేతలే ఇంత బరి తెగించేస్తున్నటువంటి తరుణంలో మహిళల ఉద్ధరణ, మహిళలకు అండగా ఉండటం, మహిళల మీద కన్నెత్తి చూడాలంటే వాళ్ళకి తగిన శాస్తి చేస్తాం, ఇలాంటి పవన్ కళ్యాణ్ మాటలకి అర్థం ఎక్కడుంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో తాజాగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నేత బండారం బయటపడింది. జనసేన పార్టీకి చెందిన గుండా జయప్రకాష్ నాయుడు అనే వీరవాసరం నుంచి జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నాయకుడు ఒక ఒంటరి మహిళను వేధించి ఆమెను తీవ్రంగా గాయపరచడమే కాకుండా ఆమె నుంచి భారీగా డబ్బులు కూడా స్వాహా చేశారు అనే అభియోగాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. జనసేన పార్టీ కార్యకలాపాల పట్ల ఆకర్షితురాలై ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చినటువంటి మహిళను ట్రాప్ చేసి ఆమె దగ్గర నుంచి బంగారం, భారీ మొత్తంలో నగదు స్వాహా చేయడమే కాకుండా ఆమెకు గంజాయి బిస్కెట్లు కూడా తినిపించి మత్తులో ఉండగా టార్చర్ చేశారు, లైంగికంగా వేధించారు, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టారు అని ఇప్పుడు బాధితురాలు లబోదిబోమంటున్నారు. ఆ గుండా జయప్రకాష్ నాయుడు మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు. ఇప్పటికే జనసేన పార్టీలో అనేక మంది నేతలు ఇదే తరహాలో యథేచ్ఛగా చెలరేగిపోయి పలు వివాదాలకు కారకులయ్యారు. అరవా శ్రీధర్ లాంటి వాళ్ళ మీద కేసులు నమోదైన, కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ కబుర్లు చెప్పినా ఎటువంటి చర్యలకు పూనుకోకుండా కాపాడుతున్నటువంటి వైనం కళ్ళెదురుగా కనిపిస్తోంది. అలాంటి వాటిని మరింత అలుసుగా తీసుకుని తమ పార్టీ అధినేత తమను కాపాడతారే తప్ప ఎటువంటి చర్యలకు పూనుకోరు అనే ధీమాతో జనసేన నేతలు మరింతగా చెలరేగిపోతున్నట్టు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ తమను ఏమీ అనబోరు, తాము ఎంత ఇష్టారాజ్యంగా ఎంతమంది మహిళలను వంచిన, వేధించిన, మోసగించి వాళ్ళందరినీ రోడ్డుకి నెట్టిన తమకేమీ కాదు అనే ధోరణి జనసేన పార్టీ నేతల్లో బలపడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కిరణ్ రాయల్ ఉదంతం రాష్ట్రం మొత్తం చూసింది. ఆ ఎపిసోడ్ చల్లార్చుకోమని జనసేన పార్టీ నాయకత్వమే సూచించింది. అరవా శ్రీధర్ ఎంత పైశాచికంగా, ఎంత హీనంగా వ్యవహరించాడో అసెంబ్లీ వేదికగానే ఎలా వీడియో కాల్స్తో చెలరేగిపోయారో లోకమంతా చూసింది. కానీ సీమ కనీస పార్టీ చర్యలు కూడా లేకపోవడంతో ఈ గుండా జయప్రకాష్ నాయుడు లాంటి వాళ్ళకి మరింత అవకాశంగా మారుతున్నట్టు చెప్పాల్సి ఉంటుంది. జయప్రకాష్ నాయుడు మీద గతంలో కూడా అనేక అభియోగాలు ఉన్నాయి. పలు నేరాల్లో అతని ప్రమేయం ఉన్నట్టు కేసులున్నాయి. ఈ తరుణంలో ఒక మహిళను ట్రాప్ చేసి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళను జనసేన పార్టీ కార్యక్రమాలకు వచ్చిన తర్వాత సొంతం చేసుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఆమె దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం గుంజుకున్నారు అనే ఆరోపణలు చాలా విస్మయకరంగా కనిపిస్తున్నాయి. జనసేన పార్టీ కోసం అంటూ వీర మహిళలనే పేరు పెట్టి అనేక మంది వస్తున్నటువంటి మహిళల్ని ఆ పార్టీ నేతలు ఇదే తరహాలో మోసగించే ప్రయత్నానికి పూనుకుంటుంటే పార్టీ అధినేత ఏం చేస్తున్నట్టు అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఇంత సైకోయిజం ప్రదర్శించి ఆ విజయలక్ష్మి అనేటువంటి బాధితురాల్ని చాలా తీవ్రంగా గాయపరిచి ఒంటి మీద, కంటి మీద అక్కడ ఇక్కడ చూడకుండా మొత్తం శరీరాన్ని తీవ్రంగా హింసించి క్రూరంగా ప్రవర్తించినటువంటి ధోరణి మీద ఎప్పటికైనా జనసేన పార్టీ నాయకత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. తమ పార్టీ అధికారంలో ఉండగా ఒకనాడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించాలనుకున్న భీమవరంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి తరుణంలో మహిళలకు జనసేన పార్టీ ఇంకేం భరోసా ఇస్తుంది అనే మాట వినిపిస్తోంది. జనసేన పార్టీలో మహిళలకి రక్షణ ఎక్కడా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జనసేన పార్టీ వెంట తిరిగేటువంటి మహిళలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా వేధించే ప్రయత్నాలకు పూనుకుంటున్న అధినేతకు పట్టదా అనేటువంటి ధోరణిలో పలువురు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా స్పందించి కఠిన చర్యలకు పూనుకోకపోతే జనసేన పార్టీ మహిళల్లోనే అనేక అనుమానాలు బలపడే ప్రమాదం ఉంటుంది. అనేక మందిలో అభద్రతాభావం బలపడేందుకు కారణమవుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉప ముఖ్యమంత్రి కఠిన చర్యలకు పూనుకోవడం అత్యవసరంగా కనిపిస్తోంది. మరి అలాంటి ప్రయత్నం చేస్తారా?
కనీసం మాత్రంగానైనా స్పందిస్తారా? కనీసం ఇప్పటి వరకు అనేక మందిని కాపాడుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జయప్రకాష్ నాయుడు విషయంలోనైనా కదులుతారా? మానవత్వంతోనైనా బాధితురాలికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తారా? లేదంటే మన్నించు మహారాజా అంటే మరోడు తన్నించన్నట్టుగా ఇప్పుడు బాధితురాలకు వ్యతిరేకంగా పీడించినటువంటి వాడికే భరోసాగా పవన్ కళ్యాణ్ సాగుతారా? ఇవే ముఖ్యమైనటువంటి అంశాలు.